వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి విజయవాడలో సిట్ కార్యాలయంలో స్వయంగా లొంగిపోయారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఆయన ఇప్పటికే లుకౌట్ నోటీసులు అమల్లో ఉన్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్లోనే అరెస్టు చేసే అవకాశం ఉన్నప్పటికీ తానే సిట్ ఎదుట హాజరవుతానని ముందుగానే సమాచారం ఇచ్చి మరీ లొంగిపోవడం ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. లిక్కర్ స్కామ్లో ముప్పిడి అవినాష్ రెడ్డి A7గా నమోదయ్యారు. ఈ కుంభకోణానికి సూత్రధారిగా దర్యాప్తు సంస్థలు భావిస్తున్న రాజ్ కేసిరెడ్డికి ఆయన అత్యంత సన్నిహితుడు, వ్యాపార భాగస్వామి అని విచారణలో కూడా పేర్కొన్నారు. మద్యం సరఫరాదారుల నుంచి కమిషన్ల రూపంలో వసూలైన కోట్లాది రూపాయల నిధుల్ని షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించడంలో ఈ అవినాష్ రెడ్డి కీలకమైనటువంటి పాత్ర పోషించారు అని ఆరోపణలున్నాయి. ఇక హవాలా మార్గాల ద్వారా ఈ నిధుల మళ్లింపు జరిగింది అనేటువంటి అనుమానాల మీద దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో చాలా కాలంగా పరారీలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు బెయిల్ పిటిషన్ని తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు కూడా వెళ్లడం జరిగింది. అయితే 2026 ఫిబ్రవరి 24ను కూడా సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ చేయడానికి మంజూరు చేయడానికి నిరాకరించింది. చట్టం నుంచి తప్పించుకుని విదేశాల్లో తలదాచుకోవడం మీద ధర్మాసనం తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేస్తూ ఫిబ్రవరి 26 లోపు దర్యాప్తు అధికారి ఎదుట స్వయంగా హాజరై లొంగిపోవాలి అని స్పష్టమైన గడువు విధించింది. ఇక కోర్టు ఆదేశాల మేరకు మరో మార్గం లేక ముప్పిడి అవినాష్ రెడ్డి సిట్ కార్యాలయంలో లొంగిపోయారు. ఆయన విచారిస్తే స్కామ్కు సంబంధించి మరిన్న కీలక వివరాలు, నిధుల మళ్లింపు మీద స్పష్టత, అలాగే కేసులో ఉన్న ఇతర వ్యక్తుల పాత్రల మీద మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు రాజ్ కేసిరెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఈ మొత్తం స్కామ్కి సంబంధించి ఆర్కిటెక్ట్గా కీలకమైనటువంటి వ్యక్తిగా రాజ్ కేసిరెడ్డి ఉన్నారని, మిగతా వాళ్ళందరితోటి కలిసి ఈ స్కామ్ మొత్తాన్ని సక్సెస్ఫుల్గా చేశారు అని, అందువల్ల ఆయనకి ఇప్పుడు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా బయట ఉన్నటువంటి వాళ్ళని ప్రలోభాలకు గురి చేస్తారు, సాక్ష్యాల్ని మాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు, కాబట్టి బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం లేదు అని సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యానించడంతో లిక్కర్ సిండికేట్లో పెద్ద షాక్గా మారింది. ఇప్పుడు ముప్పిడి అవినాష్ రెడ్డికి కూడా సుప్రీంకోర్టు అదే రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఇక వేరే దారి లేక లుకౌట్ నోటీసులకి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా లేదు నేనే వచ్చి లొంగిపోతానని ముప్పిడి అవినాష్ రెడ్డి లొంగిపోయారు. చూద్దాం మరి విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో, లేదు యాజ్ ఇట్ ఈస్గా మిగతా వాళ్ళలాగే తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అనేటువంటి మంత్రాన్నే పఠించుకుంటూ వెళ్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.